ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు. జనార్దన్ రావుని గత శుక్రవారం వరకు కూడా జనార్దన్ రావు ప్లస్ జగన్మోహన్ రావు, ఎవరైతే జనార్దన్ రావు సోదరుడు ఉన్నాడో A1 A2గా జనార్దన్ రావు జగన్మోహన్ రావు ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా వారం రోజుల పాటు సిట్ అధికారులు అలాగే ఎక్సైజ్ అధికారులు కూడా వారం రోజుల పాటు విచారించారు. ఈ విచారణలో టోటల్గా కూడా జోగి రమేష్ దీనిలో ఎంతవరకు అతని ప్రాబల్యం ఉంది, ఎంతవరకు అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది పోలీసులకి ప్లస్ సిట్ అధికారులకి ప్లస్ ఎక్సైజ్ అధికారులు కూడా జనార్దన్ చెప్పడం జరిగింది. టోటల్గా జనార్దన్కి సంబంధించి అతని దగ్గర ఉన్న వివరాలన్నిటి కూడా పోలీసులకి అందించడం జరిగింది. అంతేకాకుండా పోలీసులు టోటల్గా ఈ కేసులో ఈ కేసులో మనం ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే సిట్ అధికారులు కానీ ఎక్సైజ్ అధికారులు కానీ ఎక్కడా కూడా కంగారు పడలేదు. టోటల్గా జోగి రమేష్ ఈ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అనే దాని మీద సాక్ష్యాలు సేకరించడంలో పోలీసులు చాలా స్పష్టంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. టోటల్గా ఇప్పుడు జోగి రమేష్కి సంబంధించి కార్యాలయానికి కానీ జోగి రమేష్ సంబంధించిన ఆయన నివాసానికి సంబంధించి కానీ సీసీ కెమెరా ఫుటేజీలు తీసుకున్నారు. ఎక్కడెక్కడ ఈ జనార్దన్ రావు జోగి రమేష్ కలిసి ఉన్న విజువల్స్ కానీ వాళ్ళతో మాట్లాడిన విజువల్స్ కానీ సేకరించారు. దాంతోపాటు జోగి రమేష్కి సంబంధించి జనార్దన్కి సంబంధించి జోగి రమేష్తో చేసిన చాట్కి సంబంధించి లేకపోతే వీడియో కాల్స్కి సంబంధించి ఆడియో కాల్స్కి సంబంధించిన కొంతమేర ఫుటేజ్ కూడా సేకరించారు. అంతేకాకుండా కొన్ని లావాదేవీలు ఏవైతే జరిగినాయో జనార్దన్కి జోగి రమేష్ తమ్ముడు జోగి రాముకి మధ్యలో కొన్ని ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కూడా గుర్తించారు. బ్యాంకులకు సంబంధించి ట్రాన్సాక్షన్లకు సంబంధించిన వివరాలు కూడా పోలీస్ అధికారులు సిట్ అధికారులు ప్లస్ ఎక్సైజ్ అధికారులు కూడా సేకరించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఎక్కడెక్కడ వీళ్ళు డన్లు ఏర్పాటు చేసుకుని మద్యం తయారీకి కావచ్చు, మద్యం డిస్పాచ్ చేయడానికి అక్కడి నుంచి ఇక్కడికి సరఫరా చేయడానికి కావచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఏర్పాటు చేసుకున్నారు, ఎక్కడెక్కడ డన్లు ఏర్పాటు చేసుకున్నారు, దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా అనే దాని మీద సిట్ అధికారులు పూర్తి వివరాలు అయితే తీసుకున్నారు. ఈ పూర్తి వివరాలు తీసుకున్న దాని మీద మొత్తం జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ దొరుకుతుందో అన్న దాని మీద మొత్తం ఆధారాలతో సహా జోగి రమేష్ని అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే మొన్న శుక్రవారం వరకు కూడా ఈ విచారణ సాగింది. విచారణలో చాలా వరకు వాళ్ళకి కావాల్సిన ఆధారాలు జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఆధారాలన్నీ లభించడంతో శనివారం పై అధికారుల అనుమతులు తీసుకుని ఈరోజు ఆదివారం ఉదయం నుంచి జోగి రమేష్ని అరెస్ట్ చేయడం, దానికి సంబంధించి విచారణ చేయడం, ఇదంతా టోటల్ ప్రాసెస్ అంతా కూడా నడుస్తూ ఉంది. మొత్తం పోలీసులు అన్ని చోట్ల కూడా జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ఒక్క ఆధారాన్ని సేకరించిన తర్వాతే అరెస్టుకి వెళ్లడం జరిగింది. ఈ అరెస్ట్ జరిగే ముందే జోగి రమేష్ ఒక హైడ్రామాని క్రియేట్ చేయాలని చూశారు. ఈ మొత్తాన్ని అరెస్ట్ అంతటిని చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కి ఈ అరెస్ట్ అంతటిని అక్రమ అరెస్ట్ అని చెప్పేసి ఆపాదించాలని దుర్గగుడికి వెళ్ళడం కావచ్చు, కొన్ని ఒక్కోసారి పోలీసు ఉన్నతాధికారులను కలిసి అవసరమైతే నేను నార్కో అనాలిసిస్ టెస్ట్కి కానీ ఇంకా వేరే ఏదైనా టెస్టులకు కానీ అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం, ఇవన్నీ ఒక హైడ్రామా క్రియేట్ చేయాలని చూశారు. అయితే పోలీసులు దీని అందరినీ భగ్నం చేసి ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ నేపథ్యంలో టోటల్గా మొత్తం నియోజకవర్గానికి సంబంధించి ఇబ్రహీంపట్నానికి సంబంధించి లేకపోతే పెడ నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు ఆయనకు మద్దతుగా రావడం జరిగింది. వచ్చినప్పటికీ కూడా పోలీసు అధికారులు వాళ్ళందరూ కూడా నియంత్రించి విచారణ అయితే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి విచారణ దశలో ఉంది. తర్వాత కోర్టుకు హాజరుపరుస్తారు, ఎప్పుడు హాజరుపరుస్తారు అనేది వేచి చూడాల్సి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సుబ్బు. ఈశ్వర్, మీరు చెప్పండి, ఈ జయచంద్రారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, అసలు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఇంకా కీలకమైన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కోసం సిట్ అధికారులు అయితే లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు అరెస్ట్ చేసిన తర్వాత జోగి రమేష్ మొబైల్స్ తీసుకున్నారు. జోగి రమేష్కు సంబంధించి వాళ్ళ సోదరుడు జోగి రాముకు సంబంధించి కూడా వాళ్ళ మొబైల్స్ కూడా తీసుకున్న తర్వాత ఆ మొబైల్స్లో ఎలాంటి డేటా ఉంది, ఎవరెవరితో వీళ్ళు మాట్లాడుతున్నారు, అలాగే అద్దేపల్లి జనార్దన్ రావుకి వీళ్ళకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, గతంలో ఆఫ్రికా వెళ్లే ముందు అద్దేపల్లి జనార్దన్ రావు ఎందుకు జోగి రమేష్ ఇంటికి వచ్చాడు అనే కోణంలో అయితే దర్యాప్తు జరుగుతుంది. అయితే ఈ దర్యాప్తుకి జరుగుతున్న నేపథ్యంలో సిట్ అధికారులు కానీ ఎక్సైజ్ పోలీసులు కానీ అడిగినటువంటి ప్రశ్నలకు పొంతలేని సమాధానం ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు జోగి రమేష్. అలాగే ఆయనకు సంబంధించినటువంటి ఇంకా లోతైన దర్యాప్తులో కూడా కీలకమైన ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాతే ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే వీళ్ళు పెద్ద ఎత్తున డెన్నులు ఏర్పాటు చేసుకొని నకిలీ మద్యాన్ని తయారు చేసి వివిధ రాష్ట్రాలకు కూడా తరలించినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయాలంటూ కూడా ముందుగానే జోగి రమేష్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. దాంతోపాటు ఆయన బీసీ కమ్యూనిటీ కావడంతో, గౌడ సామాజిక వర్గం కావడంతో బీసీ కమ్యూనిటీని అలాగే గౌడ సామాజిక వర్గాన్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వస్తారు, నా జోలికి వస్తే నన్ను అరెస్ట్ చేస్తే మా కమ్యూనిటీ మొత్తం కూడా రోడ్డు మీదకి వస్తుందంటూ కూడా ఆయన స్టేట్మెంట్లు గతంలోనే ఇవ్వటం జరిగింది. కానీ గౌడ సామాజిక వర్గానికి సంబంధించి ఆ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరు కూడా జోగి రమేష్కి సపోర్ట్గా బయటకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ అనేక రకాలుగా రాజకీయంగా దీన్ని ముడిపెట్టి అధికార పార్టీ అలాగే కూటమి పార్టీలకు సంబంధించి కక్ష సాధింపు చర్యగానే నా మీద ఇదంతా చేస్తున్నారంటూ కూడా ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. దాంతోపాటుగా గతంలో కూడా ఆయన నోటి దురుసుతోటి ఇష్టానుసారంగా మాట్లాడటంతో పాటు ప్రతిపక్ష నేతగా, అప్పటి ప్రతిపక్ష నేతగా ఉండి గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద కూడా మంది మార్బలంతో దౌర్జన్యం చేసిన ఘటనలు ఉన్నాయి. అలాగే ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి సార్. ఎస్ ఈశ్వర్, నోరు పారేసుకోవడం అనేది ఆయనకు అలవాటుగా, బహుశా ఆయన జీవన విధానమే అది అనుకుంటా. ఎవరిని పడితే అలా, పవన్ కళ్యాణ్ని బూతులే, అలాగే ప్రతి రాజకీయ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో బూతులతో దాడి తప్పితే ఎక్కడ తెలుగు భాషతోటి మాట్లాడిన సందర్భాలు తక్కువ, చాలా తక్కువ. మనం కంపేర్ చేస్తే అంబటి రాంబాబు మాట్లాడే వాటిల్లో వ్యంగ్యం ఉంటుంది కానీ బూతులు ఉండవు. ఈయన దాంట్లో వ్యంగ్యము ప్లస్ బూతులు మాత్రమే ఉంటాయి. అది రమేష్ యొక్క ప్రత్యేకత. అలాగే మరొక విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మిస్టర్ ఈశ్వర్. కుల ప్రాతిపదిక మీద ఎవరైనా వాదనలు చేస్తే వాళ్ళని క్షమించాల్సిన పరిస్థితి లేదు. ఇక్కడ నేరానికి కులానికి సంబంధం ఎక్కడ? కులాన్ని బట్టి నేరాలు ఉంటాయా? లేవు. అలాగే ఎవరైతే నేరస్తులు ఉంటారో ఆ సామాజిక వర్గాన్ని ఎవరైనా టార్గెట్ చేసి మాట్లాడితే మాత్రం అది చాలా నీచమైనటువంటి పని, అసహ్యమైనటువంటి పని. దాన్ని క్షమించకూడదు, దాన్ని వదిలిపెట్టకూడదు. ఈ గతంలో కూడా కొమ్మినేని అని పేరున్నటువంటి ఆయన సీనియర్ జర్నలిస్ట్ అయినా సరే పరువు పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో కొమ్మినేని అని ఇంటి పేరు ఉన్న వాళ్ళు, బాబు మీ టీవీ ఛానల్స్లో ఆ ఇంటి పేరు చెప్పకండి అయ్యా, మీకు దండం పెడతాం, మాకు సిగ్గు అనిపిస్తోంది అన్నారు. అది వాస్తవం. అలాగే సామాజిక వర్గానికి సంబంధించి ఈయన ఫలానా సామాజిక వర్గం కాబట్టి, బీసీ కాబట్టి అని ఎవరైనా మాట్లాడితే అంతకంటే నీచమైనటువంటి రాజకీయం మరొకటి ఉండదు. ఇక్కడ కులానికి నేరానికి సంబంధం ఉందా? ఈయన చేసే వెధవ పనులన్నిటికీ ఆ సామాజిక వర్గానికి ఏమైనా కనీస మాత్రం ప్రమేయం ఉందా? ఉండదే, అస్సలు ఉండదు. కాబట్టి నన్ను బీసీని కాబట్టి, నన్ను ఈ కులం కాబట్టి, ఈ దుర్మార్గులు మాట్లాడే మొట్టమొదటి మాట ఇదే. ఎక్కడెక్కడ ఏ రంగు వేసుకోవాలో, ఏ ముసుగేసుకోవాలో వేసుకుంటారు. చేసిన దాంట్లో నేరం నిరూపణ అయితే జైలుకి వెళ్లాల్సిందే. ఏ కులమైనా, బ్రాహ్మడైతే మరో కులం, లేదు తక్కువ కులం అని భావించేటటువంటి వాళ్ళకి ఇక్కడ కులాల్లో తక్కువ ఎక్కువ ఎక్కడా లేదు. ఆలోచించే వాళ్ళల్లో లోపం ఉన్నది. నిన్ను కోసినా మరొకరిని కోసినా వచ్చేది రక్తమే. బట్ ఇది సింపుల్ ఈక్వేషన్. ఇది సామాజికమైనటువంటి అవగాహన, బాధ్యత. అలాగే కుల ప్రాతిపదిక మీద రాజకీయాలు అలాగే ప్రభుత్వాలు కూడా వణికిపోతున్నటువంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చూసాం. అసలు కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం పెద్ద నేరం అవుతుంది. నేను మరో విషయాన్ని కూడా గుర్తు చేయదలుచుకున్నా. మేబీ ఎవరు బాధపడ్డా నాకు సంబంధం లేదు, నిజంగా చెప్పాల్సిన దశే. ఈ దేశంలో అత్యంత పవర్ఫుల్ పొజిషన్ ఎవరిది అనంటే చట్టబద్ధంగా, శాసనబద్ధంగా ప్రధానమంత్రి కంటే కూడా, రాష్ట్రపతి కంటే కూడా చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అత్యంత విస్తృతమైనటువంటి అధికారాలు ఉంటాయి. కానీ అదే చీఫ్ జస్టిస్ వచ్చి ఒక సభలో మాట్లాడుతూ నా కుటుంబాన్ని గత ప్రభుత్వం టార్గెట్ చేసింది అని మాట్లాడతారు. ఎలా అంటే న్యాయ వ్యవస్థలో, సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఉన్నటువంటి పెద్ద మనిషే అంత అసహాయంగా మాట్లాడితే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ అంత బలహీనంగా ఉందా? నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, వాట్ టు సే? ఈ దేశంలో మరి సామాన్యుడికై న్యాయం జరుగుతుందని భావించగలమా? ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఇంత అసహాయంగా మాట్లాడేస్తే దాన్ని ఎలా తీసుకోవాలి? అంటే గత ప్రభుత్వం టార్గెట్ చేస్తే మీరు చేతులు ముడుచుకొని కూర్చున్నారా?
ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మీరే ఇలా మాజీలు అయిన తర్వాత మాట్లాడితే మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మీరెందుకు టార్గెట్ చేయలేకపోయారు? అది అవినీతి ప్రభుత్వం అయితే మీరెందుకు వదిలేశారు? మీకున్నటువంటి విస్తృతమైనటువంటి పరిధిలో అనేకమైన పనికిమాలిన కేసులను సుమోటోగా తీసుకుంటామే. ఆ రోజున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి కిరాతక చర్యలను మీరు భావిస్తే, టార్గెట్ చేస్తున్నారని మీరు భావిస్తే, బాధితులు ఇలా కనపడుతున్నారని మీరు కళ్ళకు కనపడినట్టుగా మాట్లాడారే, అది నిజమైతే మీరెందుకు సుమోటోగా ఎందుకు తీసుకోలేకపోయారు? మాజీ న్యాయమూర్తి గారు, ఈ దేశం యొక్క ప్రతిష్టను పెంచాల్సిన పొజిషన్లో మీరున్నప్పుడు మీరు ప్రధాన బాధ్యత తీసుకోవాల్సిన దాన్ని వదిలేశారా, లేకపోతే అవకాశం లేదా? ఇవాళ మీరే ఇలా మాట్లాడితే బలహీనుల యొక్క పరిస్థితి ఏంటి? సామాన్యుల యొక్క దశ ఏంటి? సుప్రీంకోర్టు జడ్జి, దట్టు చీఫ్ జస్టిస్, తెలుగుడని గర్వపడ్డాం. అలాగే మన గ్రామానికి సంబంధించిన వాళ్ళని కాలర్లు ఎగరేశాం. కానీ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి దేశంలో ప్రధానమైనటువంటి చీఫ్ జస్టిసే నాకే అన్యాయం జరిగిందని ఇవాళ ఒక బహిరంగ సభలో మాట్లాడితే ఈ దేశంలో సామాన్యులకి న్యాయం దక్కుతుందా లేదా? ఇదే సందర్భంగా మరొక విషయాన్ని కూడా ఆయన మాట్లాడారు. బట్ విల్ టేక్ దట్ సబ్జెక్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఆయన మాట్లాడారు, రైతులు కూడా న్యాయ వ్యవస్థను నమ్ముకున్నారు అని. నమ్మినందుకు వాళ్ళకి ఏం జరిగిందో ప్రశ్నించాల్సిన దశ కూడా ఉన్నది. బట్ జోగి రమేష్కు సంబంధించి, అలాగే మరొకటి జయచంద్రారెడ్డి. హూ ఇస్ దట్ జయచంద్రారెడ్డి? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ పార్టీ నుంచి వచ్చాడు? ఏ నేపథ్యం నుంచి వచ్చాడు? ఏ నాయకుడని, ఏ ప్రజాహితం కోరి రాజకీయాల్లోకి వచ్చాడని, కూటమి ప్రభుత్వంలో ఎన్నికలలో పాల్గొనే అవకాశం జయచంద్రారెడ్డికి ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? మరి అదే జయచంద్రారెడ్డి ఇవాళ వైసీపీ నాయకులతో అంట కాగుతున్నారన్నటువంటి వాస్తవం గ్రహించిన తర్వాత మరి ఈ కేసులో ఆయన ప్రమేయం ఉందా లేదా అన్నది విల్ టేక్ ఎ స్మాల్ టైమ్ టు టాక్ అబౌట్ దట్ ఆల్సో. ఎస్ పద్మ. రైట్ సార్. యాక్చువల్గా ఈ టాపిక్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కంటే ఒకరి మీద ఒకరైతే బురద చల్లుకుంటున్నారు. బట్ ఉన్న మాట అయితే వాస్తవం. సాక్ష్యాధారాలు దొరికినాయి, సిట్ అధికారులు చెప్పడం వాస్తవం. సో చూద్దాం ముందు ముందు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో. సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ఇన్డెప్త్ అని అనుకోవాలి. ఎందుకంటే ఒక టాపిక్కి సంబంధించి పూర్తి వివరాలు, నిజాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఒక మీడియాగా మా మీద ఉంది. సో ఆ వివరాలనే మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర గారితో కలిసి. చూసారు కదండి ఇవాళ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.